హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో గైస్, ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. మనం కూడా వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్ వైపు వెళ్ళిపోదాం. అయితే ఐపీఎల్ షెడ్యూల్ వచ్చింది కానీ ఓన్లీ అప్ టు ఏప్రిల్ 12th వరకు మాత్రమే. ఐపీఎల్ సీజన్లో 84 మ్యాచెస్ ఉంటాయి, మీకు తెలుసు. దాంట్లో 20 మ్యాచెస్ ఇనీషియల్ షెడ్యూల్ మాత్రమే మనకి ఇప్పుడు రిలీజ్ చేశారు. మొత్తం షెడ్యూల్ రిలీజ్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వంట గ్యాస్ క్రైసిస్ కాదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ కేరళ. దాంట్లో కేరళ మినహా మిగతా 3 రాష్ట్రాలు కూడా ఐపీఎల్ మ్యాచెస్ జరగాల్సి ఉంది. సో అలాంటప్పుడు అక్కడ ఏంటంటే పోలీస్ నుంచి ప్రాబ్లం వస్తుంది. పోలీస్ ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లకు బందోబస్తు ఏర్పాటు చేయాలి, ట్రాఫిక్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ. దానికి ఎలక్షన్స్తో క్లాష్ చేస్తే పోలీస్ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, మా వాళ్ళు కాదు, మేము 2 హ్యాండిల్ చేయలేదని చెప్పి. సో ఎలక్షన్స్తో క్లాష్ రాకుండా జాగ్రత్త పడతారు కాబట్టి ఆ ఎలక్షన్ డేట్స్కి దీనికి దూరంగా మ్యాచ్లు కండక్ట్ చేయాలి. చెన్నైలో చేయాలన్నా, గౌహటి ఆల్రెడీ వచ్చేసినాయి అనుకోండి, గౌహటి అండ్ కోల్కతాలో. సో అందుకని ఫుల్ షెడ్యూల్ విషయంలో లేట్ చేశారు. కానీ ఇక్కడ ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఈ ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లం వల్ల మీకు హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి, చాలా క్రైసిస్ ఉంది. ఈవెన్ హాస్టల్స్ కూడా ప్రాబ్లం వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉంది. సో వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది. సరే, మనకి ఇంటికి గ్యాస్ విషయంలో, డొమెస్టిక్ గ్యాస్ విషయంలో ఇంతవరకు అయితే ప్రాబ్లం లేదు. కానీ గల్ఫ్ వార్ వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చేసింది. మరి ఏం చేస్తారు దాని గురించి మాట్లాడడం. ముందుగా ఐపీఎల్ షెడ్యూల్ గురించి మాట్లాడడం. ఐపీఎల్ షెడ్యూల్లో ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు కూడా ఛాంపియన్ సైడ్ ఆడుతుంది కదా, ఆర్సీబీ విల్ ప్లే దేర్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు ఆన్ 28th, ఈ నెల 28న ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఎగైన్స్ ఎస్ఆర్హెచ్తో సదర్న్ డర్బీ, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది బెంగళూరులో. అయితే బెంగళూరులో సబ్జెక్ట్ టు క్లియరెన్స్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కర్ణాటక ప్రభుత్వం నియమించింది. అది వాళ్ళు 13వ తారీఖున వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ అని మాక్ డ్రిల్ లాంటి కండక్ట్ చేస్తారు. అంటే ఆ మ్యాచ్లో క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేస్తారు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయని ఎక్స్పర్ట్ కమిటీ చూసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అది ఫైనలైజ్ అవుతుంది. లేకపోతే వెన్యూని మరో చోటికి మార్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ కర్ణాటక ఈసారి ఏంటంటే కర్ణాటక అంటున్నా, ఆర్సీబీ వాళ్ళు 2 మ్యాచ్లు రాయ్పూర్లో ఆడుతున్నారు. మిగతా 5 మ్యాచ్లు బెంగళూరు స్టేడియంకి క్లియరెన్స్ వచ్చినట్టే. ఇది కూడా ఫైనల్ క్లియరెన్స్ కూడా వస్తే ఐ థింక్ బెంగళూరులో ఆర్సీబీ మ్యాచ్లు జరుగుతాయి. కానీ వాళ్ళు సెకండ్ హోమ్ కూడా ఈసారి రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో వాళ్ళు సెకండ్ హోమ్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నేను చెప్పినట్టు ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఇన్ బెంగళూరు. సెకండ్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ఆన్ సాటర్డే, సెకండ్ మ్యాచ్ సండే రోజున ముంబైలో వాంఖేడే స్టేడియంలో జరుగుతుంది బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ కేకేఆర్. ఇది సెకండ్ మ్యాచ్. సో ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఐపీఎల్లో ఫస్ట్ వీకెండ్లో మీకు డబుల్ హెడర్స్ లేవు. ఆ తర్వాత సెకండ్ వీక్ నుంచి డబుల్ హెడర్స్ ఉన్నాయి. దాంట్లో మీకు ఫస్ట్ డబుల్ హెడర్లో సెకండ్ డబుల్ హెడర్లో ఫిఫ్త్ రోజున హైదరాబాద్లో ఒకే ఒక మ్యాచ్ మనకి ఇప్పుడు రిలీజ్ చేసే షెడ్యూల్లో హైదరాబాద్ మన ఉప్పల్ స్టేడియంలో ఒకే ఒక మ్యాచ్ ఉంది. అది 5వ తారీఖున సండే రోజున డే మ్యాచ్ అగేన్స్ట్ ఎల్ఎస్జి. సో టికెట్స్ గురించి మీరు ఏమైనా అనుకుంటే దాన్ని ఆలోచించండి. సో ఒకే ఒక మ్యాచ్ ఇప్పుడు కొత్త షెడ్యూల్లో ఎల్ఎస్జి రిషబ్ పంత్ టీంకి అగేన్స్ట్గా ఎస్ఆర్హెచ్ ఆడబోతుంది. డే మ్యాచ్ ఆన్ 5th ఏప్రిల్. సో ప్రతి టీం కూడా 4 మ్యాచ్లు, ఈ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే 4 మ్యాచ్లు ఆడుతున్నాయని ఇప్పుడు రిలీజ్ చేసిన 20 షెడ్యూల్లో ఈచ్ టీమ్ విల్ ప్లే 4 మ్యాచెస్. సో ఆ రకంగా దాంట్లో కొంతమందికి ఎక్కువ హోమ్ మ్యాచెస్ వచ్చినాయి, కొంతమంది రాలేదు. రాజస్థాన్ రాయల్స్ తమ సెకండ్ హోమ్ అయిన గౌహటిలో 3 మ్యాచ్లు కూడా ఈ షెడ్యూల్లో వాళ్ళకి అక్కడే డిసైడ్ అయిపోయినాయి. ఎందుకంటే గౌహటిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల మ్యాచెస్ కంప్లీట్ చేద్దామని చెప్పి అక్కడ 3 మ్యాచ్లు పెట్టారు. ఆ 3 మ్యాచ్లు కూడా మంచి మ్యాచ్లు వచ్చినాయి. చూడండి, మీకు అగేన్స్ట్ సిఎస్కే, అగేన్స్ట్ ఎంఐ, అగేన్స్ట్ ఆర్సీబీ. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని ముగ్గురిని కూడా గౌహటిలోనే చూస్తారు. మీకు జైపూర్లో మీకు సావయ్ మాన్సింగ్ స్టేడియంలో మిగతా 4 మ్యాచ్లు, దాంట్లో మీకు ఈ ఐకానిక్ క్రికెటర్స్ ఉండే అవకాశం లేదు. దీనివల్ల నాకు 2 కారణాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్కి, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్కి లాస్ట్ ఇయర్ కూడా ఏదో గొడవ అయింది టికెట్లు కాంప్లిమెంటరీ పాసెస్ విషయంలో. మన హైదరాబాద్లో ఎలాగైతే గతంలో అయిందో అలాగే అయింది. దానివల్ల వాళ్ళు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్స్ చేయడం, వాళ్ళ కన్వీనర్ ఆఫ్ ఆర్సీఏ, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్,
వాళ్ళ మధ్య టెన్షన్ క్రియేట్ అయింది. సో మొత్తానికి అక్కడి నుంచి షిఫ్ట్ అవుదాం అనుకున్నారు కానీ 4 మ్యాచ్లు ఆడతారు కానీ 4 ఇంపార్టెంట్ మ్యాచ్లు లేదు. రెండో కారణం ఏంటంటే జగదీష్ సైకియా, సెక్రటరీ ఆఫ్ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ, ఆయన అస్సాంకి చెందినవాడు. సో ఆయన గౌహటిలో మెయిన్ మ్యాచెస్ పెట్టించుకున్నాడు. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేసినట్టుగా ఉంది. మొత్తం మీద మెయిన్ మ్యాచెస్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ విల్ బీ ప్లేడ్ ఇన్ గౌహటి. ఆ 3 మ్యాచ్ల షెడ్యూల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఇది బేసిక్గా ఇన్ఫర్మేషన్. ఎస్ఆర్హెచ్ ఇంకా రిమైనింగ్ మ్యాచెస్ ఎక్కడ ఆడతారు? 2 మ్యాచ్లు చెప్పాను మీకు. కేకేఆర్తో ఒక మ్యాచ్ ఆడతారు, ముంబైతో ఒక మ్యాచ్ ఆడతారు, ముంబై ఇండియన్స్తో. సో ఫస్ట్ 4 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ ఆడేవి ఇవి 4 మ్యాచ్లు. ఎస్ఆర్హెచ్ మరి కెప్టెన్ కమిన్స్ సంగతి ఏంటి ఇవన్నీ కూడా మనకి తేలాల్సి ఉంది. కెప్టెన్ ఎవరు ఉంటారు అనేది అవన్నీ కూడా ఇంకా దాని గురించి మనకి డీటెయిల్స్ రావాలి. సో ప్రస్తుతం అయితే షెడ్యూల్ 20 మ్యాచెస్కి మాత్రమే మనకి ఇచ్చారు అవుట్ ఆఫ్ 84. అండ్ ఈ క్రైసిస్ సంగతి ఏంటి? మీకు ఈ వెన్యూస్ అన్నింటిలో ముఖ్యంగా కొన్ని నగరాల్లో చాలా సీరియస్ క్రైసిస్ ఉంది ఈ కమర్షియల్ గ్యాస్ విషయంలో. ఏదైతే హోటల్స్లో వాటిలో కమర్షియల్ గ్యాస్ యూజ్ చేస్తారు కదా, వాటికి చాలా పెద్ద క్రైసిస్ ఉంది. మరి ఏం చేస్తారో మరి దాన్ని అసలు పట్టించుకున్నట్టుగా లేదు. దాని మీద రివ్యూ చేస్తుంటారు, బట్ ఆ లోపల యుద్ధం ఆగిపోతుంది లేకపోతే సంథింగ్ ఏదో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అవుతాయని వాళ్ళు నమ్మకంగా ఉన్నారేమో మరి. ఎందుకంటే హోటల్స్లో టీమ్స్తో పాటు మీకు బ్రాడ్కాస్ట్ టీమ్ కూడా ఉంటుంది. హోస్ట్ బ్రాడ్కాస్టర్ వాళ్ళ టీం కూడా చాలా పెద్ద టీమే ఉంటుంది. కొంతమంది టూరిస్టులు వస్తారు ఆ మ్యాచ్లు చూడడానికి, ఫ్యాన్స్ వస్తారు కదా, డైహార్డ్ ఫ్యాన్స్. వాళ్ళ టీం ఎక్కడున్నా కూడా వెళ్ళి హోటల్స్లో బస చేస్తారు. హోటల్స్ మరి క్లోజ్ అవుతుంటే మరి ఏంటి పరిస్థితి? అండ్ మీకు ఈవెన్ మ్యాచ్లు మీకు ఫ్లడ్ లైట్ మ్యాచెస్ జరిగినప్పుడు, లైట్ల వెలుగులో జరిగినప్పుడు మీరు కరెంట్ యూజ్ చేయరు. వాళ్ళు ఫ్లడ్ లైట్స్కి డీజిల్ యూజ్ చేస్తారు. సో డీజిల్ క్రైసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా మనకు డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డౌట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఫారిన్ ప్లేయర్స్ రావడం విషయంలో కూడా డౌట్ ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో ఉండిపోయిన వరల్డ్ కప్ టీమ్స్ వెళ్ళడానికి వెస్టిండీస్ లాంటి టీమ్స్కి ఇబ్బంది అయింది. సో మీకు ఫ్లైట్స్ ఆ గల్ఫ్ రీజియన్లో అక్కడంతా ఫ్లైట్స్ ఆపరేట్ అవ్వట్లేదు. దుబాయ్ లాంటి చోట్ల ప్రాబ్లం ఉంది. సో అది వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫారిన్ ప్లేయర్స్ అందరూ వస్తారా రారా? చాలా తక్కువ టైం ఉంది. ఈరోజు ఎంత డేటు? ఈరోజు 11th. సో మనకి హార్డ్లీ 2 వీక్స్ 2.5 వీక్స్ కూడా లేదు ఐపీఎల్ స్టార్ట్ కావడానికి. మన అందరు ఫారిన్ ప్లేయర్స్ వస్తారా ఆ టైంకి? అంతా మీకు లేకపోతే వేరే లాంగ్ రూట్లో రావాలి. మొత్తం మీద ఫారిన్ ప్లేయర్స్ రావడం పెద్ద సమస్య కాకపోతే కొంచెం వాళ్ళకి లాంగర్ ట్రావెల్ కావచ్చు. కానీ ఈ గ్యాస్ కొరత దీని మీద మాత్రం ఈ గల్ఫ్ గండం దాని గురించి ఏం మాట్లాడలేదు. అవి బీసీసీఐ కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ మాట్లాడకుండా షెడ్యూల్ అయితే అనౌన్స్ చేసేసారు. కానీ ఆ క్వశ్చన్ మార్క్ అలానే ఉంటుంది ఏమన్నా. కానీ ఐపీఎల్ విషయంలో మనకు తెలుసు కదా, ఐపీఎల్లో గతంలో ముంబైలో వాటర్ క్రైసిస్ ఉంటే మ్యాచ్లు వేరే చోట జరిపారు. ఎలక్షన్స్ జరుగుతుంటే ఒకసారి సౌత్ ఆఫ్రికాలో జరిపారు, ఒకసారి యూఏఈలో జరిపారు. సో ఇలాగా మన మ్యాచెస్ని ఏదో రకంగా జరిపిస్తారు. కోవిడ్ టైంలో కూడా మళ్ళీ యూఏఈ వెళ్ళి మీరు బబుల్ క్రియేట్ చేసి అక్కడ జరిపారు. సో మ్యాచెస్ విల్ గో ఆన్. కానీ షెడ్యూల్ కూడా మెయింటైన్ చేయాలి. షెడ్యూల్ కూడా ఎలా మెయింటైన్ చేస్తారని కూడా మనం దాని గురించి కూడా ఆలోచించాలి. బట్ ఐ థింక్ అన్నీ సర్దుకుంటాయి. ఐపీఎల్ కొన్ని గండాల్లాగా అనిపించినాయి ఈసారి. మొత్తానికి టైం వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్పి లెట్ us ఆల్ హోప్. సో ఈ గ్యాప్ వచ్చింది కదా ఇంటర్నేషనల్ క్రికెట్ టు ఐపీఎల్ మధ్యలో, ఈ గ్యాప్లో ఐ థింక్ మళ్ళీ మనం క్రికెట్ 28th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రికెట్కి అంకితం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది.